టీడీపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయగానే టీడీపీ పార్టీలో కొంతమంది అసంతృప్తులు రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీలో సీన్ రివర్స్ ఉంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా బయటకు వచ్చిన తర్వాత అసంతృప్తులు లేరు, బయటకు వచ్చి గొడవలు చేసేవారు లేరు. ఈ నేపథ్యంలో అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. లత గారు, టీడీపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసిన తర్వాత అంతా గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు. కానీ వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ ఉంది. అసంతృప్తులు లేరు, బయటకు వచ్చి గొడవ చేస్తున్న వాళ్ళు లేరు. వాళ్ళ అభ్యర్థుల జాబితాను ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ తర్వాత అంతా సైలెంట్గా ఉంది. ఏంటి అసలు టీడీపీలో చూస్తే అలా, వైసీపీలో చూస్తే ఇలా ఏం జరుగుతుంది అసలు? దీన్ని ఎలా చూడాలి? మన ఫస్ట్ టీడీపీ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మనకు ఒకటి అర్థమవుతుంది, అక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తు అనేది ఉంది. పొత్తు ఉన్నప్పుడు పొత్తు ధర్మాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు, పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కొన్ని చోట్ల ఎప్పుడు 4-4 టర్మ్స్ 5 టర్మ్స్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఈ టర్మ్లో పొత్తు మూలాన సీట్లు రాలేదు. అంటే పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎంతోమంది పార్టీ జెండాలు భుజాన మోసి కండువాలు కప్పుకొని పార్టీ కోసం అశేషమైనటువంటి కృషి చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాకపోయేసరికి అసంతృప్తులుగా మారి వాళ్ళు రోడ్డెక్కేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మరి పాపం ఇన్ని సంవత్సరాలుగా వారు పార్టీకి సేవ చేస్తున్న నేపథ్యంలో వారికి టికెట్ రాకపోవడాన్ని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళకి బాధ అనేది ఉంటుంది, కాదనలేము. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, మనం త్యాగాలకు సిద్ధపడాలని చెప్పారు. కానీ పొత్తులో ధర్మం కాబట్టి కొన్ని చోట్ల రాకుండా పోయింది. అంటే మినిస్టర్స్గా చేసిన వాళ్ళకి కూడా సీట్లు రాలేదు. ఇప్పుడు మనం దేవినేని ఉమా గారు తీసుకోండి, ఆయనకి రాలేదు. ఆయన గతంలో మినిస్టర్, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయనకి రాలేదు. ఆలపాటి రాజా గారు తీసుకోండి, ఆయన తెలంగాణ. ఆలపాటి రాజా గారి కంటే పొత్తులో భాగంగా అక్కడ జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి రావడం వల్ల ఆయనకి రాలేదు. ఓకే, అదే విధంగా పిఠాపురం తీసుకోండి, వర్మ గారు. ఆయన సీనియర్ పొలిటీషియన్, ఎప్పటి నుంచో ఆయనకు వస్తుంది ఆ అవకాశం అనుకున్న ఆయన, ఇన్ని రోజులు వర్కౌట్ చేసుకుంటూ అక్కడ ఆ నియోజకవర్గాన్ని బలపరుచుకున్న అతను, ఆయనకు కూడా రాలేదంటే ఆయన బాధపడ్డారు. సో తర్వాత ఆయనే, అంటే బాబు గారితో మాట్లాడిన తర్వాత ఆయనే చెప్పారు, నేను 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాను అని అన్నారు. అంటే అందరికీ బాధ అనేది ఉంటుంది, ఉండదనేది ఉండదు. కానీ పొత్తులో ధర్మంగా కొన్ని చోట్ల పొత్తుల మూలాన సీట్లు అనేది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరి త్యాగాలని కూడా గుర్తిస్తారు. తర్వాత వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం ఎవరు మర్చిపోరు. ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళే నిలబడాలనే ఆశతో నియోజకవర్గాన్ని ఇన్ని రోజులు కూడా కాపాడుకుంటూ వస్తూ అక్కడ ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాము చేయటం కానివ్వండి, ఆ నియోజకవర్గం క్యాడర్తో అనుసంధానంగా ఉండటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. కాబట్టి ఎప్పుడు వాళ్ళని మర్చిపోయేది ఉండదు. వాళ్ళకి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయం అయితే వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి జరగాల్సిన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కామన్గా పొత్తులో ధర్మం కాబట్టి కొన్ని చోట్ల సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళ నిరసన తెలియజేసే హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళతో అందరితో కూడా బాబు గారు టచ్లోకి వెళ్ళటం, మాట్లాడటం, వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే అసంతృప్తులందరూ అన్ని బుజ్జగించే ప్రక్రియ అయితే ప్రారంభమైందంటారా? ఖచ్చితంగా అది చేస్తారు కదా, ఎవరిని కూడా డిసప్పాయింట్మెంట్ అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే పార్టీ అనేది ఉంటుంది కదా. పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంటారు, నాయకులు కార్యకర్తలు ఉండబట్టే స్ట్రాంగ్గా ఉందనేది అనుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా బుజ్జగించడమే కానివ్వండి, వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకేం బెనిఫిట్స్ చేయాలనేదే కానివ్వండి, ఇవన్నీ ఆయన ఆలోచనలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన చేస్తారు కూడా. మాట ఇచ్చారంటే అది కూడా కాకుండా బీసీలకి వాళ్ళకి కంపల్సరీ కూడా భరోసా అనేది ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద. ఇంకోటి ఎటొచ్చి మీరు చెప్పారు వైఎస్ఆర్సీపీ.
సో ఆ పార్టీ నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీలలో జాయిన్ అయ్యి అక్కడ సీట్లు తెచ్చుకుంటున్నప్పుడు ఆ పార్టీలో ఇంకా ఎందుకు ఉంటుందండి వ్యతిరేకత? అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వకుండా మరి వేరే పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే దాన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి కూడా ఆలోచించాలి, ఖర్చులు కూడా ఉంటాయి. మేమేం అధికారంలో లేము, ఇంకోటి ఖర్చులు పెట్టుకునే దానికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో మన స్టామినా ఏంటి అనేది కూడా ఒకటి ఆలోచించి వాళ్ళు వచ్చే అంటే ఖర్చుల గురించి ఆలోచించి చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా, లేదంటే సర్వే నిర్వహించి సర్వేలో భాగంగా అభ్యర్థులకు అనుకూలంగా ఏదైతే సర్వే రిపోర్ట్ వస్తుందో ఆ అభ్యర్థులకి అవకాశం ఇస్తున్నారంటే అక్కడ సర్వేలే కానివ్వండి, మళ్ళీ అది కూడా కాకుండా అక్కడ ఆ ప్లేస్లో నాయకులు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఒప్పుకోకుండాను వాళ్ళతో కలుసుకొని పని చేయగలిగే నాయకులు ఉన్న వాళ్ళని రప్పిస్తున్నారు కానీ ఇస్తున్నారు కానీ సీట్లు ఉన్న క్యాడర్ని వదులుకొని వాళ్ళ క్యాడర్ని నెత్తిన పెట్టుకోవాలనే ఉద్దేశం అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. మా తెలుగుదేశం క్యాడర్తో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటే రావచ్చు, అంతేగాని వీళ్ళెళ్ళి వాళ్ళని బతిమలాడుకోవాల్సిన అవసరం తెలుగుదేశం క్యాడర్కి ఉండదు. కాబట్టి వాళ్ళే ఈ పార్టీకి వస్తున్నారు, కలిసి పనిచేస్తారు. అదే వైసీపీలో ఉన్నది ఏంటంటే అక్కడే ఉన్న నాయకులు ఆడ పని చేయలేకపోతున్నారు. ఎవరికి ఇచ్చినా ఎమ్మెల్యే సీటు మనం గెలుస్తామనే నమ్మకం లేదు. సో ఎవడో అక్కడ ఉన్నాడు, ఏదో పార్టీలో తిరుగుతున్నారు. వాళ్ళకి వేరే నోరు దురుసుతో నోటుకొచ్చినంత మాట్లాడిన నాయకులకు వేరే పార్టీలకు వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు అదే పార్టీలో పడి ఉండాలి. కాబట్టి ఇంకా వాళ్ళకి వచ్చింది చేసుకుంటున్నారు. ఇంకా అక్కడ సీట్ అడిగేవాడే లేనప్పుడు వచ్చింది చేసుకోక సైలెంట్గా ఉండక ఏం చేస్తారు? ఎక్కడైనా కాంపిటీషన్ ఉన్న చోటే బయట పడతాయి. నాకు కావాలని ఒక నియోజకవర్గానికి 3-4 అప్లై చేస్తున్నప్పుడు అక్కడే కనపడుతుంది మనకు ఇప్పుడు సక్సెస్ ఏంటనేది. ఉండి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, ఉండి నియోజకవర్గంలో గతంలో టీడీపీ లీడర్గా రామరాజు గారు ఉండేవారు. ఆయనకి ఈసారి టీడీపీ నుంచి టికెట్ రాలేదు. నేను టీడీపీ రెబల్గా బరిలోకి దిగుతాను రానున్న ఎన్నికల్లో అంటూ కూడా ఆయన ప్రకటించారు ఉండి నియోజకవర్గం నుంచి. ఎలా చూడొచ్చు దీన్ని ఎలా ఆపుతారు మీ వాళ్ళు? అంటే ఇప్పుడే కదండి టికెట్ల అనౌన్స్మెంట్ ఇప్పుడే అయ్యింది, ఇంకా టైం ఉంది. మే 3వ తారీఖు వరకు, ఎలక్షన్ బిఫోర్ వరకు, ఇంకా పోలింగ్ ఇది వెళ్ళే వరకు, నామినేషన్స్ వేసే వరకు టైం ఉంది. నామినేషన్స్ ఏప్రిల్లో వేస్తారు కదా, అప్పటి వరకు టైం. కానీ ఇప్పుడే వెంటనే జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎవరికైనా కూడా బాబు గారు కూడా పిలిపించి మాట్లాడి అదంతా కూడా సార్ట్ అవుట్ అయిపోతుంది. అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ అవ్వండి, ఎవరు కూడా రెబల్గా వెళ్ళరు. నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిపించి ఎవరైతే ఇలాంటి రేషన్స్ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకైతే ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తారు. ఎందుకంటే పార్టీని ఇన్ని రోజులు కొమ్ము కాసి ఈ రోజు వాళ్ళని పక్కకు పెట్టే ప్రసక్తి ఉండదు. కానీ పొత్తుల్లో భాగంగా కొన్ని రకాల ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని సీట్లు అయితే వదులుకున్నామో, ఎన్ని సీట్లు అయితే అపోజిషన్ పార్టీలకి ఇచ్చారో, అపోజిషన్ కాదు కూటమిలో పార్టీలకి ఇచ్చారో, వాళ్ళందరితో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడే టైమే కదా. ఎందుకంటే మేము ఇన్ని రోజులు పనిచేసామని. కానీ కొంతమంది చాలా వరకు అంతా సెటరేట్ అయింది. కొంతమంది ఆలోచిస్తున్నారు మాకు రాలేదనేది, ఇంకా కూడా బయటపడుతున్నారు. అది కూడా తొందరలో కూడా అది కూడా సార్ట్అవుట్ అవుతుంది. అందరూ కలిసి కూడా మూకుముడిగా అంటే మొత్తం ఏపీ స్టేట్ వైజ్గా తీసుకున్నప్పుడు అందరూ కూడా కలిసి ఒకటే ఆలోచిస్తున్నారు, జగన్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, సో తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఇది ఒక్కటే ఆలోచిస్తున్నారు. సో ఎక్కడెక్కడ చెదురుమరుగా కొంచెం ఉండొచ్చు, కానీ మొత్తం టోటల్ వైజ్గా తీసుకుంటే అందరికీ ఉండేది ఒకటే ధ్యేయం, తెలుగుదేశంని అధికారంలోకి తీసుకురావాలనే ధ్యేయంతోనే పనిచేస్తున్నారు. అంటే కూటమితో కలిపిన తెలుగుదేశంని అధికారంతో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.